ఓడ నియంత్రణ కోల్పోయినప్పుడు చట్టాలు అదృశ్యమైనప్పుడు మీరు ఎవరిని అనుసరిస్తారు? తెలివైన వ్యక్తిని, లేదా తన కోరికలను నెరవేర్చుకోవడానికి హింసను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న బలమైన వ్యక్తిని? ప్రతి నిర్ణయం సామూహిక హత్యకు దారితీయవచ్చు. మీరు ఏ పక్షం తీసుకుంటారు? భూమి క్షీణిస్తున్నప్పుడు కథ ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్తలు జీవాన్ని నిలబెట్టడానికి కొత్త గ్రహం కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఆపై 2063లో వారు దానిని కనుగొన్నారు. మనుషులు నివసించడానికి అనువైన గ్రహం తెరపై కనిపించింది. ఒక సిబ్బందిని ముందుగా పంపిస్తారని ఆమె చెప్పింది. ఈ ప్రయాణం 86 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సిబ్బంది నౌకలోనే సంతానోత్పత్తి చేస్తారు మరియు 3వ తరం మాత్రమే గ్రహాన్ని చేరుకుంటుంది. ఈ సిబ్బంది భూమిపై జన్యుపరంగా మార్పు చెందుతారు, అగ్ర శాస్త్రవేత్తల జన్యువులను కలపడం ద్వారా. సిబ్బంది ప్రత్యేకంగా పెంచబడిన పిల్లలు ఎందుకు ఉండాలో ఒక వ్యక్తి వివరిస్తున్నాడు. వారు ఆ ఏకైక ప్రయోజనం కోసం మాత్రమే శిక్షణ పొందారు. తదుపరి దశ పిల్లలు ఎప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారో అంచనా వేయడం. సిబ్బంది ఎంత చిన్నవారు అయితే వనరులు అంతకాలం నిలుస్తాయి. కానీ రిచర్డ్ అనే వ్యక్తి పిల్లలు అంతరిక్ష ప్రయాణంలోని సంక్లిష్టతలను ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని భయపడ్డాడు. అప్పుడు రిచర్డ్ పిల్లలను పెంచుతున్న సౌకర్యంలోకి వెళుతున్నాడు. అతను పూర్తి రక్షణ దుస్తులు ధరించాడు. అతను వారు నివసించే గదిలోకి ప్రవేశించాడు మరియు పిల్లలు వెంటనే సంతోషంతో కేకలు వేశారు. అతను వారి చదువును పర్యవేక్షిస్తున్నాడు. ఆపై అతను క్రిస్టోఫర్ సెలా మరియు జాక్లను నిద్రపుచ్చాడు. జాక్ అతనికి భయంగా ఉందని చెప్పాడు, కాని రిచర్డ్ అతన్ని భరోసా ఇచ్చాడు. అతను సురక్షితంగా ఉంటాడని చెప్పాడు. మరుసటి రోజు రిచర్డ్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలతో పాటు తాను కూడా వెళ్ళాలి, వారిని పెంచడానికి మరియు రక్షించడానికి అని అతను బాధ్యుడికి చెప్పాడు. దీనివల్ల ప్రణాళిక ప్రకారం 7 సంవత్సరాలకు బదులుగా 4 సంవత్సరాలలో మిషన్ ప్రారంభించబడుతుంది. ఎలా రిచర్డ్ నాయకత్వంలో మిషన్ ప్రారంభమైంది. వారి స్పేస్ క్రాఫ్ట్ హ్యుమనిటాస్ అనే భారీ ఓడలో లంగరు వేసింది. అందరూ లోపలికి వెళ్లి తమ గదులను కనుగొన్నారు. రిచర్డ్ భూమివైపు చివరిసారిగా చూశాడు. 10 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. వారు మేల్కొని నౌకలో కొత్త రోజును ప్రారంభించారు. వారి మొదటి పాఠం 2వ తరం గర్భధారణ గురించి. ఇది వారి 24వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. సిబ్బంది రోబోల వలె తమ రోజువారీ పనులను కొనసాగించారు. వారు నీలం రంగు ద్రవాన్ని తాగడం నేను చూశాను. క్రిస్టోఫర్ మరియు జాక్ శాస్త్రీయ సంగీతం వింటున్నారు. సెలా ఓడలో నడుస్తూ చుట్టూ ఉన్న అంతరిక్షాన్ని చూస్తోంది. అప్పుడు ఆమె రిచర్డ్తో మాట్లాడింది. సిబ్బంది జీవితం నిష్ఫలమని వాదించింది. అతను ఆమెను ఓదార్చడానికి తన తాతామామ్మల ఫోటోలు చూపించాడు. భవిష్యత్తు కోసం అంకిత భావం ఎంత ముఖ్యమో చెప్పాడు. ఆ రాత్రి క్రిస్టోఫర్ నిద్రపోలేకపోయాడు. అతను కేవలం ఓడ శబ్దాలు వినగలిగాడు. మరుసటి రోజు రిచర్డ్ మరియు క్రిస్టోఫర్ హైడ్రోపోనిక్స్ కంపార్ట్మెంట్లో ఉన్నారు. వారు పంటల పరిస్థితిని తనిఖీ చేస్తున్నారు. క్రిస్టోఫర్ స్క్రీన్పై నీటిలో విషపూరిత పదార్థాల గురించి ఒక నోటిఫికేషన్ కనిపించింది. అతను రిచర్డ్ను దాని గురించి అడిగాడు. ఏదో రసాయనం ప్రాసెస్ చేయబడలేదని అనుకున్నాడు, కాని రిచర్డ్ ఆందోళనలను తోసిపుచ్చాడు. అతను ఇంకా సందేహంగానే కనిపించాడు. కాబట్టి తర్వాత అతను జాక్ను T-56J కూర్పు గురించి అడిగాడు. ఈ సమాచారం ఎందుకు అందుబాటులో లేదని వారు ఆశ్చర్యపోయారు. రాత్రి సమయంలో వారిద్దరూ అది ఏమిటో తెలుసుకోవడానికి తిరిగి వెళ్లారు. క్రిస్టోఫర్ ఫైర్వాల్ను అధిగమించాడు మరియు సమాచారాన్ని కనుగొనగలిగాడు. ఆ రసాయన కూర్పు వారు తాగిన నీలం ద్రవంలో కనుగొనబడింది. జాక్ అది జీర్ణ సహాయకమని అనుకున్నాడు, కాని అది శరీరంలో వేరే ప్రభావం చూపుతుందని వారు గ్రహించారు. ఇది వారిని మందబుద్ధిగా మరియు విధేయంగా చేసింది. వారి కోరికలు మరియు ఆనందాలను తగ్గించింది. వారు సహజంగా సంతానోత్పత్తి చేయకుండా మరియు నౌకను ఓవర్లోడ్ చేయకుండా నిరోధించడానికి వారికి మత్తుమందు ఇచ్చి నియంత్రించబడుతున్నారు. ఇద్దరూ నీలం ద్రవాన్ని తాగడం మానేశారు. అప్పుడు వారు కై మరియు జూలీకి అలాగే నౌకలో రహస్య కంపార్ట్మెంట్ గురించి సమాచారాన్ని పంచుకున్నారు. తరువాత క్రిస్టోఫర్ రిచర్డ్తో మాట్లాడాడు. అతను వారికి అబద్ధం చెప్పాడని అతనికి తెలుసు, కాని గుర్తించబడని కంపార్ట్మెంట్ 23 గురించి మాత్రమే ప్రస్తావించాడు. రిచర్డ్ అతనికి మిషన్ ఏదో కారణంతో వారికి అబద్ధం చెప్పవలసి వచ్చిందని చెప్పాడు. ఆ కంపార్ట్మెంట్ 3వ తరం కోసం కావచ్చు. మాట్లాడిన తర్వాత రిచర్డ్ భూమికి ఒక సందేశం పంపాడు. అతను వారితో ప్రతిదీ పంచుకోవచ్చా అని అడిగాడు. తద్వారా వారు అతనిపై నమ్మకాన్ని కోల్పోరు. కాని సందేశం చేరడానికి కొంత సమయం పడుతుంది. మరుసటి రోజు సెలా పక్కన నిలబడి ఉన్నప్పుడు క్రిస్టోఫర్ ఆమె గురించి ఒక భ్రాంతిని అనుభవించాడు. వారు భోజనం చేశారు మరియు అతను ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు, కాని జాక్ వచ్చి ఆమె మారిందని చెప్పాడు. రిచర్డ్ వచ్చి నిబంధనల ప్రకారం ఆమె చేయి పట్టుకోవద్దని చెప్పాడు. జిమ్లో క్రిస్టోఫర్ మరియు జాక్ కొట్టుకుంటున్నారు మరియు వారు చాలా దూరం వెళ్ళినట్లు అనిపించింది. ఇతరులకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరూ మందులు తీసుకోకపోవడం వల్ల కలిగే ప్రభావాలను అనుభవించడం ప్రారంభించారు. వారు ఓడ శబ్దాన్ని విని ఒక పరిశీలన గదికి వెళ్లారు. అక్కడ
వారు మరొక సిబ్బందిని చూశారు. ముగ్గురు దాని గురించి మాట్లాడుకున్నారు మరియు అతను ఇది ఏదో ఒక గ్రహాంతర జీవి అయి ఉండవచ్చని చెప్పాడు. సెలా మరియు రిచర్డ్ అతని కార్యాలయంలో ఉన్నారు మరియు అతను ఆమెకు భూమి నుండి ఎండిన మొక్కలను చూపించాడు. జాక్ మరియు క్రిస్టోఫర్ వారిని మాట్లాడుకోవడం విని గదిలోకి వెళ్లారు. రిచర్డ్ సెలా భుజంపై తాకినట్లు జాక్ చూశాడు మరియు అసూయపడ్డాడు. వారు భూమితో సంబంధాన్ని కోల్పోయారు మరియు వారి ట్రాన్స్మిటర్ మరమ్మత్తు చేయాలని రిచర్డ్ ప్రకటించాడు. జాక్ అతనితో వెళతాడు. ఇతరులు తమ పాత్రలను కొనసాగిస్తారు. సన్నాహాలు జరుగుతున్న జాక్ సెలాను చూసి మళ్లీ ఆమె వైపు వెళ్లాడు. ఆమె అతను ధరించే సూటు గురించి అతనికి చెప్పింది మరియు అతను ఆమెను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. రిచర్డ్ పరిగెత్తి ఆమె నుండి అతన్ని లాగివేశాడు. ఏమి జరుగుతోందో అతను జాక్ను అడిగాడు కాని అతను పరిగెత్తాడు. వెతుకుతున్నప్పుడు రిచర్డ్ మార్గంలో ఫోబ్ను కలిశాడు మరియు అతను నీలం ద్రవం తాగడం మానేశాడని ఆమె చెప్పింది. తరువాత అతను క్రిస్టోఫర్ వద్దకు పరిగెత్తి అతను కూడా మందులు తాగడం మానేశాడని కనుగొన్నాడు. వారు వాదించుకున్నారు కాని జాక్ చూపిన ప్రవర్తనను నిరోధించడానికి మందులు ఉపయోగించబడ్డాయని రిచర్డ్ అతనికి చెప్పాడు. అతను క్రిస్టోఫర్ తనతో కలిసి ట్రాన్స్మిటర్ను మరమ్మత్తు చేయమని అడిగాడు. తద్వారా అది పనిచేస్తున్నప్పుడు మిషన్ కంట్రోల్కు నిరసన వ్యక్తం చేయడానికి అతను మద్దతు ఇస్తాడు. మిగతా సిబ్బంది అంతా అంతరిక్షంలో నడవడానికి సన్నాహాలు జరుగుతున్న గోడపై తమ స్థానాల్లో ఉన్నారు. జాక్ సిస్టమ్స్ గదిలోకి ప్రవేశించాడు. రిచర్డ్ మరియు క్రిస్టోఫర్ ఓడ బయటికి వెళ్లారు. క్రిస్టోఫర్ ఇంతకు ముందెన్నడూ అనుభూతి చెందని అనుభూతులను అనుభవిస్తున్నాడు కాబట్టి రిచర్డ్ అతనిని ఎల్లప్పుడూ గమనిస్తున్నాడు. రిచర్డ్ ట్రాన్స్మిటర్ యొక్క భాగాలలో ఒకదానిని మరమ్మత్తు చేశాడు. ఆపై రెండవ భాగానికి మారాడు. ఓడ లోపల ఓడ నుండి శబ్దం మళ్లీ వినిపించింది మరియు సిబ్బంది కలవరపడ్డారు. వారు బయట ఇంకేమైనా ఉందో లేదో తనిఖీ చేశారు మరియు అకస్మాత్తుగా రిచర్డ్ మరియు క్రిస్టోఫర్ పక్కన ఉన్న స్క్రీన్పై ఏదో కనిపించింది. ఇది రిచర్డ్ను గాయపరిచింది. అతన్ని ఓడ నుండి ఎగరగొట్టింది. ఓడ కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. సిస్టమ్స్ గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. క్రిస్టోఫర్ రిచర్డ్ను లోపలికి తీసుకువచ్చాడు మరియు వారు అతన్ని వైద్య గదికి తీసుకువెళ్లారు. నావిగేషన్ నుండి కమ్యూనికేషన్ వరకు అన్ని రకాల లోపాలు సంభవించాయి. వైద్య బృందం మరియు సెలా రిచర్డ్ను పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు కాని విజయవంతం కాలేదు. సెలా వైద్య నిర్వాహకురాలు మరియు అతను చనిపోయినట్లు ప్రకటించింది. తరువాత సిబ్బంది ఒక సమావేశం నిర్వహించారు. అక్కడ వారు ఏమి జరిగిందో చర్చించారు. వారు క్రాకింగ్ శబ్దాన్ని ప్రస్తావించారు. సిబ్బందిలో ఒకరు అది జరిగినప్పుడు స్క్రీన్పై ఏదో చూశానని, అది రిచర్డ్పై దాడి చేసినట్లు ఉందని, అది గ్రహాంతర వస్తువు అయినట్లు ఉందని చెప్పాడు. ఫోబ్ ఏడవడం ప్రారంభించింది. క్రిస్టోఫర్ వారిని ఓదార్చాడు. వారు ప్రశాంతంగా ఉంటే అంతా బాగానే ఉంటుందని చెప్పాడు. సిస్టమ్స్ పునఃప్రారంభించబడింది మరియు సిబ్బంది పర్యవేక్షణ నిల్వను తనిఖీ చేస్తున్నారు. కానీ సిస్టమ్స్ గదిలో అగ్ని ప్రమాదం కారణంగా అన్ని ఫుటేజ్ తొలగించబడింది. వారు కొత్త చీఫ్ ఆఫీసర్ను ఎన్నుకోవాలి. జాక్ తాను చీఫ్ కావాలని చెప్పాడు కానీ మిగిలిన వారు ఎన్నికలు జరగాలని అన్నారు. వారందరూ ఓటు వేశారు మరియు క్రిస్టోఫర్ను చీఫ్ ఆఫీసర్గా ఎన్నుకున్నారు. జాక్ అసూయపడ్డాడు కానీ అతనికి అభినందనలు చెప్పాడు. మొదటి ఆదేశం ట్రాన్స్మిటర్లో నష్టాన్ని సరిచేయడం. అగ్ని ప్రమాదం కారణంగా నౌకలోని ఇతర భాగాలను మరమ్మత్తు చేయడానికి అతను మొత్తం సిబ్బందికి పనిని అప్పగించాడు. రిచర్డ్కు ఏమి జరిగిందో చూడటానికి పర్యవేక్షణ సిస్టమ్ మరమ్మత్తు జాబితాలో చివరిది. డ్రైవ్లు చెక్కుచెదరకుండా ఉంటాయని వారు ఆశిస్తున్నారు. సెలా అతని కార్యాలయంలోకి వెళ్లి అతని ఫోటోలు మరియు వీడియోలను చూస్తోన్. ది క్రిస్టోఫర్ తలుపు వద్దకు వచ్చినప్పుడు అతను తన వ్యక్తిగత నిల్వను నాశనం చేయాలని చెప్పింది. ఆమె చేయకూడదని అనుకున్నప్పటికీ అతను ఆమెకు రిచర్డ్ ఫోటోలు చూపించాడు మరియు వారు తల్లిదండ్రుల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. రిచర్డ్ తన జీవితం గురించి ఆమెకు ఎందుకు చెప్పాడని అతను అడిగాడు. వారు స్నేహితుల కంటే ఎక్కువ కావచ్చునని అనుకున్నాడు కానీ అతను ఒంటరిగా భావించాడని ఆమె వివరించింది. వారు అతని వీడియో డైరీలను చూశారు. దానిలో అతను మిషన్పై విశ్వాసం కలిగి ఉన్నాడని మరియు వారిని ఎలా పట్టించుకున్నాడని వివరించాడు. క్రిస్టోఫర్ సిబ్బంది కోసం వెతుకుతున్నాడు మరియు వారిని కాంటిన్లో కనుగొన్నాడు. వారు తమ స్థానాల్లో లేరని కోపంగా ఉన్నాడు. జాక్ వారికి ఫ్రిడ్జ్ను రిపేర్ చేస్తున్నారని, తద్వారా ఆహారం పాడవదని చెప్పాడు. కానీ చాలా ఆహారం పాడైపోతుంది కాబట్టి కొత్త చీఫ్ ఆఫీసర్ను జరుపుకోవడానికి వారు పార్టీని ఏర్పాటు చేయగలరా అని అతను అడిగాడు. వారు భోజనం చేసిన తర్వాతకై మిగతా వారికి నీలం ద్రవం తాగవద్దని చెప్పాడు మరియు వారందరూ దానిని పారేశారు. సెలా మరియు క్రిస్టోఫర్ రిచర్డ్ వీడియోలను చూస్తూ నవ్వుతూ ఆనందిస్తున్నారు. క్రిస్టోఫర్ ఆమె వైపు ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు. జాక్ జూలీ వైపు ఆకర్షితుడయ్యాడు. అతను ఆమెను తాకాడు మరియు ఆమె అతన్ని తిరిగి తాకింది. మిగతా వారు వారిని చూస్తున్నారు. అప్పుడు సిబ్బంది ఒకరినొకరు కొట్టుకుంటున్న ఒక చుట్టూ ఆనందంగా పరిగెడుతున్నారని నేను చూశాను. వారందరూ రిచర్డ్ వ్యక్తిగత నిల్వను చూశారు. సెలా వారిని
తన ప్రాంతంలో కనుగొని వెళ్లమని చెప్పింది కాని వారు వెళ్లడానికి ఇష్టపడలేదు. జాక్ చివరిగా బయలుదేరాడు. రిచర్డ్ ఆమెను రక్షించడానికి ఇక లేడని సెలాకు చెప్పాడు. ఆమె వైద్యగదికి తిరిగి వెళ్లి స్క్రూడ్రైవర్ను తీసుకుంది. క్రిస్టోఫర్ జాక్ను అనుసరిస్తున్నాడు. అతను సెలాకు ఏమి చేయగలడు అని భయపడ్డాడు. అతను వైద్యగదిలో ఉన్నాడని కనుగొన్నప్పుడు మరియు జాక్ కంటే ముందు అక్కడికి వెళ్లాడు. జాక్ వచ్చినప్పుడు క్రిస్టోఫర్ తన ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని నటిస్తున్నాడు కాబట్టి అతను వెళ్లిపోయాడు. సెలా స్క్రూడ్రైవర్తో అతన్ని బెదిరించింది. అతని ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు. కాని అతను ఆమెకు సహాయం చేయడానికి వచ్చానని చెప్పినప్పుడు మిగిలిన వారికి సహాయం చేయమని ఆమె చెప్పింది. ఎందుకంటే వారు నియంత్రణ కోల్పోతున్నారు. క్రిస్టోఫర్ బయలుదేరి మార్గంలో జాక్ను కనుగొన్నాడు. ఆమెను దూరంగా ఉండమని చెప్పాడు. వారు మళ్లీ వింత శబ్దాన్ని వినిపించారు. అతను దానిని ఓడ అంతటా అనుసరించాడు. మిగతా వారు కూడా విన్నారు. కైజూలిని మరొక సిబ్బందితో సన్నిహితంగా చూశాడు కాబట్టి అతను కోపంగా అతన్ని కొట్టాడు. వారు పోరాడారు. తరువాత కాంటన్లో క్రిస్టోఫర్ సిబ్బందిని సరిగ్గా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నించాడు కాని వారు దానిని ఇష్టపడలేదు. అకస్మాత్తుగా కై కొట్టిన సిబ్బంది అతన్ని పరికరం ఉపయోగించి కొట్టడం ప్రారంభించాడు. క్రిస్టోఫర్ అతన్ని కూడా కొట్టడం ద్వారా అతన్ని ఆపాడు. కై మరియు మరొకరిని వైద్యం కోసం తీసుకెళ్లమని అతను చెప్పాడు. ఆపై ఉమ్మడి గదిలో కలవమని చెప్పాడు. సమావేశంలో అతను పోరాటం ఆగిపోవాలని మరియు మరమ్మతులు కొనసాగాలని అందరికీ చెప్పాడు. జాక్ అతన్ని సవాలు చేశాడు మరియు మిగిలిన వారు మిషన్ చివరికి చేరరు కాబట్టి పని చేయకూడదని అనుకున్నారు. క్రిస్టోఫర్ తన సంతానం చేరుతుందని మరియు వారికి మద్దతు ఇవ్వాలని చెప్పాడు. సిబ్బందిలో ఒకరు తాను సిస్టమ్స్ గదిలో పనిచేయాలని కోరుకోలేదని, ఎందుకంటే గ్రహాంతరవాసులు అక్కడ నివసిస్తున్నారు. రిచర్డ్ చనిపోయినప్పుడు క్రిస్టోఫర్ దానిని తీసుకువచ్చాడని అతను అనుకున్నాడు. ఫోబ్ పర్యవేక్షణ సిస్టమ్ను మరమ్మతు చేయమని మరియు ఏమి జరిగిందో చూడమని సూచించింది కాని జాక్ ఆమెను తక్కువ చేసి క్రిస్టోఫర్ను మౌనంగా ఉండమని చెప్పాడు. అతను ఇక నియమాలను పట్టించుకోలేదు మరియు క్రిస్టోఫర్ సరైన నాయకుడు కాదని చెప్పి మిగిలిన వారిని తన వైపుకు తిప్పడానికి ప్రయత్నించాడు. జాక్ తాను నాయకుడు కావాలని అనుకున్నాడు మరియు గ్రహాంతరవాసితో పోరాడటానికి సరిపోయే బృందంలో భాగంగా మిగిలిన వారిని ఒప్పించాడు. చాలామంది సిబ్బంది అతనిని అనుసరించారు కాని కొందరు క్రిస్టోఫర్ వద్దనే ఉన్నారు. ఆ బృందం సిస్టమ్స్ గదికి వెళ్లి సిస్టమ్ను మరమ్మత్తు చేయడానికి గ్రహాంతరవాసి అక్కడ ఉండవచ్చని భయపడ్డారు. క్రిస్టోఫర్ ముందుగా తనిఖీ చేయడానికి వెళ్లాడు. జాక్ మరియు మిగిలిన వారు కారిడార్లలో తిరుగుతూ సిస్టమ్స్ గదికి చేరుకున్నారు. అతను మరియు కైగదిలోకి ప్రవేశించారు. క్రిస్టోఫర్ కూడా అక్కడ ఉన్నాడని తెలియదు. గ్రహాంతరవాసిని కనుగొనడానికి వారు గదిలో లోతుగా వెళ్లారు. బయట ఉన్నవారు లోపల ఏదో జరుగుతోందని చూశారు మరియు జాక్ మరియు కై భయంతో బయటకు పరిగెత్తారు. గదిని సీలు చేశారు. అప్పుడు వారు గ్రహాంతరవాసి తమపై దాడి చేశారని మిగిలిన వారికి చెప్పారు. ఈలోగా క్రిస్టోఫర్ పర్యవేక్షణ డ్రైవ్లను సెలాకు వైద్య గదిలో తీసుకువచ్చాడు. అతను ఆమె మరియు మరికొందరు ఫుటేజ్ను తనిఖీ చేశారు. వారు సిస్టమ్స్ గది నుండి ఫుటేజ్ను కనుగొన్నారు మరియు జాక్ మరియు కై రిచర్డ్ను విద్యుత్ షాక్ ద్వారా చంపియాపై గ్రహాంతరవాసి గురించి అబద్ధం చెప్పారని గ్రహించారు. బృందం ప్రస్తుతానికి మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఏమి చేయాలో కనుగొనే వరకు క్రిస్టోఫర్ మరియు సెలా డ్రైవ్లను ఆమె గదిలో దాచి జాక్ గురించి మాట్లాడారు. మందులు లేకుండా అది వారి అసలు రూపమని అతను అనుకున్నాడు కాని వారు భిన్నంగా ఉన్నారని చెప్పి ఆమె అంగీకరించలేదు. మిగిలిన వారు నిజం పట్టించుకోకపోవచ్చని మరియు బహుశా అతను కూడా పట్టించుకోకపోవచ్చని అతను ఆందోళన చెందాడు. సెలా అతనితో ఉండమని చెప్పింది. వారు ముద్దు పెట్టుకుని కలిసి నిద్రపోయారు. ఉదయం సెలా గది తలుపు తట్టారు. అతను వేరే మార్గంలో లోపలికి వెళ్తానని చెప్పిన జాక్. వారు తలుపు తెరిచినప్పుడు జాక్ మరియు కై వారిని కాంటిన్లో మరో పార్టీకి ఆహ్వానించారు. క్రిస్టోఫర్ బృందం చేరుకుంది. మిగిలిన వారు ఇప్పటికే భోజనం చేశారు. జాక్ వారికి కొంత ఆహారం తీసుకోమని ఆహ్వానించాడు. వారు కూర్చున్నప్పుడు అతను లేచి కొత్త చీఫ్ ఆఫీసర్గా తనను తాను ప్రకటించుకున్నాడు. అకస్మాత్తుగా క్రిస్టోఫర్ లేచి ఒక స్క్రీన్ వద్దకు వెళ్లి సంఘటన నుండి ఫుటేజ్ను ప్లే చేశాడు. జాక్ రిచర్డ్ను చంపాడని మరియు గ్రహాంతరవాసులు ఎవరూ లేరని అతను వారికి అబద్ధం చెప్పాడని అతను మిగిలిన వారికి చెప్పాడు. అతను జాక్ను తనను తాను నిర్బంధించుకోవాలని ప్రతిపాదించాడు. వారు ప్రోగ్రాంను సంప్రదించి ఏమి చేయాలో నిర్ణయించే వరకు అందరూ కోపంగా ఉన్నారు మరియు జాక్ అంగీకరించాడు. తాను వారిని రక్షించడానికి అలా చేశానని, ఎందుకంటే గ్రహాంతరవాసి రిచర్డ్లో ఉన్నాడని మరియు క్రిస్టోఫర్ దానిని లోపలికి తెచ్చాడని చెప్పాడు. గ్రహాంతరవాసి నౌకలో ఉన్నాడని, వారిలో ఒకరిలో దాక్కున్నాడని అతను మిగిలిన వారిని ఒప్పించాడు. వారు దానిని కనుగొని చంపాలని జాక్ చెప్పాడు మరియు వారందరూ అంగీకరించారు. అతను వారిని ఒకరికొకరు వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు మరియు వారు పోరాడటం ప్రారంభించారు. వారు వైద్య సిబ్బందిలో పనిచేసే సిబ్బంది సభ్యుడు అని అనుకున్నారు మరియు అతన్ని వెంబడించడం ప్రారంభించారు. క్రిస్టోఫర్ కూడా వెంబడించాడు. కై అతన్ని మొదట కొట్టాడు. అప్పుడు మిగిలిన వారు చేరారు. వారు ఆ సిబ్బంది సభ్యుడిని చనిపోయే వరకు తన్నారు. క్రిస్టోఫర్ తన బృందాన్ని
నౌకలో సురక్షితమైన ప్రదేశానికి తీసుకువచ్చాడు. అయితే జాక్ బృందం వైద్య గదిలోకి వెళ్లి ఆయుధాలు ధరించింది. క్రిస్టోఫర్ బృందం ఏమి చేయాలో కనుగొనడానికి ప్రయత్నిస్తోంది మరియు కొందరు వదులుకోవాలని కోరుకున్నారు. ఈ సమయంలో వారు ఏమీ చేయలేరని చెప్పారు. వారు జాక్ బృందంలో చేరి తరువాత అతన్ని పట్టుకోవాలని అనుకున్నారు, ఎందుకంటే అతని బృందానికి ఆయుధాలు ఉన్నాయి, వారికి లేవు. సెలా క్రిస్టోఫర్ రహస్య కంపార్ట్మెంట్లో దాచిన ఆయుధాల గురించి తెలుసునని గ్రహించింది. క్రిస్టోఫర్ దానిని ఒంటరిగా వెతుకుతాడు. అతను ఒక కంపార్ట్మెంట్ తెరిచి లోపలికి వెళ్లాడు, దానికోసం వెతుకుతున్నాడు. అతను చివరికి దాన్ని కనుగొన్నప్పుడు అతను దానిని తెరవలేకపోయాడు మరియు అలారం మోగించడం ప్రారంభించింది. దీనిని జూలీ మరియు మరొక సిబ్బంది విన్నారు. అతను కంపార్ట్మెంట్లలో ఉన్నాడని కూడా వారు విన్నారు మరియు జాక్కు దాని గురించి చెప్పారు. కంపార్ట్మెంట్ను తెరవడానికి కొన్ని సాధనాలను పొందడానికి క్రిస్టోఫర్ బయటకు వెళ్లాడు. కాని అతను తిరిగి వచ్చినప్పుడు ఇతర బృందం కంపార్ట్మెంట్లను విడదీసింది. వారు రహస్య కంపార్ట్మెంట్ను తెరిచి ఆయుధాలను కనుగొన్నారు. కై అవి 3వ తరానికి అని అనుకున్నాడు, కాని అవి తమవేనని జాక్ చెప్పాడు. క్రిస్టోఫర్ బృందం నుండి ఇద్దరు జాక్ బృందంలో మరియు ఇతరులలో చేరాలని కోరుకున్నారు. మిగిలిన వారు ఎక్కడ దాక్కున్నారో జాక్ అడిగాడు. సెలా, ఫోబ్ మరియు క్రిస్టోఫర్ జాక్ను సమీపించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. క్రిస్టోఫర్ అతన్ని చంపాలని ప్రతిపాదించాడు, కాని ఫోబ్ దానిని ఇష్టపడలేదు. సెలా వారిని స్క్రీన్పై ట్రాక్ చేస్తోంది మరియు వారు కదులుతున్నట్లు వారిని వెంబడిస్తున్నట్లు చూసింది. వారు విద్యుత్తును కట్ చేసి గదిలోకి వెళ్లారు. సెలా తన బృందంతో ప్రతిఘటించవద్దని చెప్పింది. మిగిలిన వారు గదిలోకి దూసుకువచ్చి వారిని పట్టుకున్నారు. సెలా వారిని ఆపింది. వారు క్రిస్టోఫర్ను లాగుతున్నప్పుడు మరియు ఒంటరిగా మాట్లాడమని కోరింది. అతను అతనితో ఉండాలనుకుంటున్నానని మరియు అతని బృందంలో చేరాలనుకుంటున్నానని చెప్పింది. ఆమె అతని వైపు నడుస్తున్నప్పుడు, కాని అతను ఆమెను తిరస్కరించాడు. ఆమెను చూసి నవ్వాడు. ఫోబ్ వచ్చి, వారందరూ పిచ్చివాళ్లా అని అడిగారు. వారు అలా ప్రవర్తించకూడదని నిర్ణయించుకోవచ్చని ఆమె చెప్పింది. కాని వారందరూ ఆమెను మౌనంగా ఉండమని చెప్పారు. అకస్మాత్తుగా కై ఆమెను అందరి ఆశ్చర్యానికి జాక్తో సహా చంపాడు. కాని అతను పరిస్థితిని మార్చి క్రిస్టోఫర్ను వెంబడించాడు. అతను మరియు సెలా తప్పించుకున్నారు, కాని మిగిలినవారు వారిని ఓడ అంతటా వేటాడారు. వారు ఒక వెంటిలేషన్ షాఫ్ట్లో దాక్కున్నారు, కాని మిగిలినవారు త్వరగా దాన్ని కనుగొన్నారు. జాక్ లోపలికి కాల్చాడు మరియు జూలీ తన ఆహార సరఫరాలను నాశనం చేస్తున్నందున జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అతను తన మనిషిలో ఒకరిని వారిని పట్టుకోవచ్చో లేదో చూడటానికి వెంబడించడానికి పంపాడు, కాని వారు మళ్లీ తప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఎవరో వారిపై కాల్చారు కాబట్టి వారు ఆయుధాల కోసం వెతకడం ప్రారంభించారు. క్రిస్టోఫర్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ను కనుగొన్నాడు మరియు కై వైద్య గదిలోకి ప్రవేశించినప్పుడు వారు అతన్ని నిష్క్రియం చేశారు మరియు అనుకోకుండా చంపారు. జాక్ వారిని త్వరగా కనుగొని వారు పారిపోతున్నప్పుడు వారిపై కాల్చాడు. వారు గ్యాస్ లాక్డ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించారు మరియు క్రిస్టోఫర్ సెలాను స్పేస్ సూట్ ధరించమని చెప్పాడు. అతను గ్యాస్ లాక్డ్ కంపార్ట్మెంట్ యొక్క కిటికీని కప్పివేశాడు. జాక్ వచ్చినప్పుడు అతను సంకోచం లేకుండా కాల్చాడు. అకస్మాత్తుగా అతను లోపలికి లాగబడ్డాడు, ఎందుకంటే బయటి హాచ్ తెరవబడింది. అతను సెలాను పట్టుకున్నాడు మరియు హాచ్ను మూసివేయడానికి వెళ్లాడు. ఆమెతో పోరాడాడు మరియు చివరికి ఆమెను కత్తితో పొడిచాడు. క్రిస్టోఫర్ అతన్ని హాచ్ బయటకు నెట్టాడు, కాని వారు పోరాడుతున్నప్పుడు అతను కూడా అంతరిక్షంలోకి లాగబడ్డాడు. జాక్ హ్యాచ్ను మూసివేసే ముందు సెలా అతన్ని బయటకు తన్నాడు. ఆమె క్రిస్టోఫర్ కోసం వెతుకుతోంది. అతను తిరిగి వచ్చే వరకు వేచి ఉంది మరియు అకస్మాత్తుగా అతను నౌకను పట్టుకున్నట్లు చూసింది. ఇద్దరూ లోపలికి వెళ్లి జాక్ వెళ్లిపోయాడని మిగిలిన వారికి చెప్పారు. వారు ఆయుధాలను కింద పెట్టారు. కొంత సమయం తర్వాత సిబ్బంది అంతా కాంటీన్లో భోజనం చేస్తున్నారు. సెలా క్రిస్టోఫర్ను ఇలాంటిది మళ్లీ జరగకుండా ఎలా నిర్ధారించాలో అడిగింది. వారు రిచర్డ్ యొక్క కొన్ని రికార్డింగ్లను మళ్లీ విన్నారు. అందులో అతను మిషన్పై ఏమి జరిగినా మిగిలిన వారు మానవులు రక్షించబడటానికి అర్హులని రుజువు అని చెప్పాడు. సిబ్బంది మరోసారి కొత్త కమాండర్ను ఎన్నుకున్నారు మరియు వారు సెలాను ఎన్నుకున్నారు. ఆమె ఒక డైరీని రికార్డ్ చేసింది. దానిలో వారు అప్పటి నుండి ప్రతిదీ ఓటు వేస్తారని మరియు వారు నీలం ద్రవం తాగడానికి తిరిగి వెళ్లరని చెప్పింది. సిబ్బంది నౌకను మరమ్మత్తు చేయడం మరియు కాలం గడిచే కొద్దీ శాంతియుతంగా కలిసి పనిచేయడం కొనసాగించారు. సెలా గర్భవతి అయింది మరియు బిడ్డ క్రిస్టోఫర్కు చెందినది. శిశువు జన్మించింది. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లవాడు ఓడలో పరిగెడుతున్నట్లు మరియు ఇతర పిల్లలతో చేరినట్లు చూడవచ్చు. మొదటి తరం వృద్ధాప్యం చెందుతున్నప్పుడు ఆ పిల్లలు ఓడలో పెరిగారు. మిషన్ ప్రారంభమైన 86 సంవత్సరాల తర్వాతే హ్యుమనిటాస్ ఓడ అంతరిక్షంలో తేలుతున్నట్లు మరియు గ్రహంపై దిగడానికి ఇంజిన్లను సక్రియం చేస్తున్నట్లు చూడవచ్చు. పెద్ద మరియు చిన్న తరాలు వింత గ్రహంపై తమ కొత్త ఇంటివైపు చూస్తున్నాయి. మన కథ ఇక్కడ ఆగుతుంది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాకు కామెంట్స్లో తెలియచేయండి. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ను నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడు మనం త్వరలో కలుద్దాం.
చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.